ప్రజాగలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ, ప్రతి వర్గం, యువత, మహిళలు, బీసీలు, దళితులు, మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబు గారి కల. మన నియోజకవర్గంలో ఆయన కల సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక, కర్షక, వ్యాపార, ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం. దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్, ఆశీర్వాదం కావాలి. మేము ప్రజాగలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్, ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం 3 గంటలకు 29/3/2024న నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం. ప్రజా గొంతుకలని వినడానికి ప్రజాగలంలో కలుద్దాం. మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదాం. మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి, కావలి నియోజకవర్గం. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. వసతి దీవెన, విద్యా దీవెన పడకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారని, జగనన్న సాయం చేయి అని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి పేర్కొన్నారు. గురువారం కావలి పట్టణంలోని జర్నలిస్టు క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. జగనన్న గారు వసతి దీవెన, విద్యా దీవెన 2 పాటలు నొక్కినాడు. అయితే ఆ 2 పాటల్లో కూడా ఆ తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు పడలేదు. పడకపోగా కాలేజీ ప్రొఫెషనల్ కోర్సు చదివే డిగ్రీ మరియు ఇంజనీరింగు, ఇంకా ఎంబీబీఎస్, బీఫార్మసీ అన్ని చదివే ఎస్సీ ఎస్టీ పిల్లలందరూ కూడా చాలా కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇక్కడి నుంచి 35,000 40,000 పంపిస్తేనే వాళ్ళు హాల్ టికెట్ ఇస్తామని చెప్పి కాలేజీ యాజమాన్యం చెప్పడం వల్ల పాపం వీళ్ళందరూ కూడా అప్పులు చేసి 10 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి తెచ్చి చేయటము, ఆడ కాలేజీ పెడితేనే ఇప్పుడు కాలేజీ పరీక్షల సమయంలో హాల్ టికెట్ ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయము. ఆ విధంగా కూడా ప్రతి బట్టలకి డబ్బులు పడలేదు. పోయిన నెల 5వ తేదీ నొక్కినటువంటి చేయూత పథకానికి ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న మహిళలకి ఇచ్చే 18,500 కూడా పడలేదు. అన్ని పడలేదు. అన్ని బట్టలు బోగస్ బట్టలు. ఇది ఎంతవరకు న్యాయము? మమ్మల్ని ప్రతి తల్లిదండ్రులు ఫోన్లు చేసి మమ్మల్ని మమ్మల్ని డబ్బులు లేక ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి వడ్డీలు కట్టలేక, వాళ్ళ కిస్తీలు కట్టలేక, వాళ్ళు వచ్చిన ఫైనాన్స్ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు తాళాలు వేసుకొని ఊళ్ళలో నుంచి పరారు అవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అటు పనులు లేవు, అటు ఇట్లా ప్రభుత్వం ఆదుకోలేదు. అందులో అసలు ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా 1,400 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీకి వాళ్ళ స్కాలర్షిప్లు ఇవ్వడానికి మనకు మంజూరు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా పంపించింది. మా భాగస్వామ్యం వాళ్ళ భాగస్వామ్యం పంపించారు. వీళ్ళు మనకు డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులు కూడా తీసి కాంట్రాక్ట్లకు ఇచ్చి వాళ్ళ బంధువు కాంట్రాక్ట్లకి, వాళ్ళ కాంట్రాక్ట్లకు, ఇది సిడ్డి ఎలక్ట్రానిక్స్ కంపెనీలకి, అట్లాంటి కంపెనీలకి అందరికీ డబ్బులు ఇచ్చేసి ఈ విధంగా పిల్లలకి చదువులు సర్వనాశనం చేశాడు జగనన్న. నేను ఇంటర్నేషనల్ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో నేను విద్యార్థులు తీర్చిదిద్దుతున్నా అని చెప్పి ఈయన అధమ స్థాయిలో ఆఖరికి జగనన్న మాటలు నమ్మి ఊళ్ళలో ఇంట్లో కూడా ఉండే కొనసాగ లేకుండా పోయింది. కానీ స్కాలర్షిప్ ఇవ్వలేదు, విద్యా దీవెన ఇవ్వలేదు. అంటే మహిళలకి ఆ డబ్బులన్నీ వస్తాయి. అంటే ఆ డబ్బులన్నీ వస్తే కొంత తోడేసి ఎంత కడతామంటే అది చేయూత డబ్బులు కూడా ఇవ్వలేదు. ఏ డబ్బులు లేదు. ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి కూడా వీలేదు. ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోరు. కాబట్టి ఈ విధంగా సర్వనాశనం చేయటం అనేది చాలా దారుణమైన పరిస్థితులు. ఇవి ఆర్థికంగా దెబ్బతీయటమే. వాళ్ళ స్కాలర్షిప్లు ఇవ్వకపోగా, వాళ్ళ చేయూత డబ్బులు ఇవ్వక, చేయూత పథకానికి డబ్బులు ఇవ్వక, అన్ని పథకాలకు డబ్బులు ఇవ్వకపోగా ఆ విధంగా ఇవ్వకపోవడం, ఆయన మీద ఆధారపడి విధంగా చేయటం అనేది దారుణం. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పిల్లోడికి 30,000 40,000 రూపాయలు కట్టడం జరిగింది. వాళ్ళందరూ ఆర్థికంగా చితికిపోయారు. ఇప్పుడైనా జగనన్న మనసు నొప్పి ఎట్టగట్లా దాని ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.